ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము పరాభావన శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయంటే జన్మ నక్షత్రము నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. అయితే ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ధనుసు రాశి గురించి. మూలా నక్షత్రం ధనుసు రాశి 1-2 పాదాల్లో, దరిద్రం 3 భాగాల నుంచి ఉంటుంది. వీడికి ధన సంకల్పం అంటే ఎంతో దూరంలో ఉంటుంది. ఎంత మంచిగా పోయినా వీడికి చెడే వస్తుంది. బంధుమిత్రుల వల్ల ఎక్కువగా అవమానాలు పడుతుంటాడు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఈ ధనుసు రాశి గల వాళ్ళు మంచి మార్గాన్ని ఎంచుకుంటారు, కానీ ఆ మార్గం మధ్యలోనే వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి. అవి ఎలా మారుతాయి అంటే కొంతమంది చెప్పుడు మాటలను నమ్మి విని ఆ మాటలను తీసుకొని మంచి మార్గాన్ని వదిలేసి చెడు మార్గంలో వెళ్ళిపోతుంటారు. అయితే ఈ ధనుసు రాశి గల వాళ్ళల్లో కొంతమంది బరువులు మోస్తూ, భారాన్ని మోస్తూ, కుటుంబ సమస్యలను మోస్తూ, ఇటు అన్నదమ్ములు కానీ, కొడుకులు కానీ, కూతుర్లు కానీ, ఇటువంటి సమస్యలు అన్నింటినీ మోస్తూ కూడా నరకయాత్ర పడుతుంటారు. వాళ్ళ మాట ఎంత చెప్పినా కుటుంబంలో ఎవ్వరూ దాన్ని వినుకోని పరిస్థితి. వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించి వచ్చిన ఆ రూపాయి వీడు తినకపోగా ఆ కుటుంబం కోసం ఖర్చు పెట్టి వీడు బలైపోతుంటాడు. ఎంత మంచి చేసినా కూడా వీడి మాటని ఎవ్వరూ నమ్మరు. అంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళే కాదు, బయట ఉన్న వ్యక్తులు కూడా అవకాశానికి ఖచ్చితంగా వీడిని వాడుకుంటారు. కరేపాకు మాదిరిగా వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత వీడిని పక్కకు పడేసి వీడి వల్ల కాని పనిని చేయని నేరాన్ని వీడి మీదే సృష్టించేసి వీడి మీద లేనిపోయిన అపనిందలు వేస్తూ కుటుంబంలో రకరకాలైన మాటల ద్వారాగా ఆ వ్యక్తిని మానసికంగా గురి చేస్తారు. వాడు సావాలో బ్రతకాలో ఏం చేయాలో ఎటుపోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరైపోయి కుమిలిపోయి కూర్చుంటాడు. ఈ రాశి గల వాళ్ళ దాంట్లో ఇటువంటి సమస్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదేవిధంగా భార్య ఈ రాశి గల వాళ్ళ మాట వినదు. భర్త మాట వినకుండా పోవడము, ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టడము చేస్తుంటుంది. అదేవిధంగా పిల్లల సంతోషం కోసం ఈ భార్య భర్తలు ఇద్దరు కష్టపడి సంపాదించినది కూడా ఆ పిల్లలకు పెడుతూ, ఆ పిల్లలు ఆ ఒక్క సంపాదన కూడా తింటూ వీళ్ళని హేళన చేస్తుంటారు కొంతమంది. ఇకపోతే కొంతమంది అయితే ఉద్యోగస్తులు భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి ఒంటరిగా పోయి పోరాడుతూ కష్టపడుతూ వాళ్ళు సంపాదించిన రూపాయిని కుటుంబం కోసం రూపాయికి వాళ్ళు ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళకి పంపిస్తూ ఉంటే వీళ్ళు సంతోషంగా తింటూ వాళ్ళ కష్టాలు చూసుకుంటూ వాళ్ళ సుఖ సంతోషాలు అనుభవిస్తూ వీళ్ళని ఈ రాశిగల వాళ్ళని వాళ్ళు ఎక్కడో కష్టపడుతుంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మొదలు పెడుతుంటారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, చెప్పుడు మాటలు కావచ్చు. వాళ్ళని బలపరిచేసి సంసారంలో చిక్కులు పెట్టేసేంత మార్గం ఈ రాశి వాళ్ళు పడతా ఉంటారు బాధలు. అదేవిధంగా వీళ్ళకి డబ్బు నిలకడ తక్కువగా ఉంటుంది. అధికమైన ఖర్చులు పెట్టరు. ధనం జగత్మూలం అన్నాడు. ఆ ఒక్క విషయం వీళ్ళకి బాగా సబ్జెక్ట్ తెలుసు. కానీ కుటుంబ విషయంలో మాత్రానికి ఎక్కువగా ఆలోచించాడు, ఖర్చు పెడుతూనే ఉంటాడు. వాడు కడుపు తినకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ కుటుంబంలో సంతోషంగా వాళ్ళ కడుపు నింపుకుంటే చాలు కదా అని అనుకుంటారు. ఇంట్లో ఏ కార్యం చేసినా కార్యం కలిసి రాకపోగా సమస్యలలో ఇరుక్కుపోతూ చాలా ఇబ్బందులు పడుతూ మానసికమైన బాధలో ఉంటారు. అదే ఉద్యోగస్తులు అయితే మాత్రానికి డబ్బు పోగొట్టుకుంటారు, పరువు పోగొట్టుకుంటారు. మానసికమైన బాధతో రావాల్సింది కూడా దగ్గరికి వచ్చి ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకొని ఇప్పుడు ఖాళీగా కూర్చుంటారు. ఇక కొంతమంది అయితే జాబ్ కోసం ఎదురు చూస్తుంటారు. పనులు దొరక్క, వ్యాపారం చేయలేక, డబ్బు లేక అన్ని విధాలుగా నష్టపోతుంటారు. ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. కరెక్ట్గా మీకు ఆ ఒక ప్రాబ్లం ఉన్న సమస్యని మీకు ఖచ్చితంగా పరిష్కారం చేయగలుగుతాం. మీకు ఖచ్చితంగా భగవంతుడు సర్వేశ్వరుడు మీకు అన్ని విధాలుగా దారి చూపిస్తాడు.
ప్రతి ఒక్క మనిషి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్ళి, ప్రేమ, సంతానం, ఉద్యోగము, చదువు ఇవన్నీ మనిషికి ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. వాడు జీవితంలో ఎంచుకున్న మొదటిది చదువు, మూడో నేత్రం. చదువుకుంటేనే మనకి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. రేపు ఏమి చేయాలన్నా ఎక్కడికి పోయినా కూడా మనకి ధైర్య సాహసాలు చదువు నుంచే ఏర్పడతాయి. తెలివితేటలు అంటే చదువు లేని వాడికి కూడా తెలివి ఉంటుంది, కానీ చదువుకుంటే మాత్రానికి రేపు భవిష్యత్తుని ఏ విధంగా మార్చుకోగలుగుతామన్న ఆలోచనలు కూడా వాళ్ళకి ఏర్పడతాయి. చదువుకి ముఖ్యంగా జ్ఞాపక శక్తి ఇంపార్టెంట్. దాని మీద కాన్ఫిడెన్స్ పెట్టి చదవాలి. అప్పుడే వాడికి చదువు ప్రతి ఒక్క సబ్జెక్టు వాడికి అర్థమవుతుంది. ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా మారుతాయి. తర్వాత మంచి భవిష్యత్తును ఎంచుకుంటారు. మంచి జాబు, మంచి కెరియరు, మంచి భవిష్యత్తులో వాళ్ళు నిలబడగలుగుతారు. దాని తర్వాత వాడికి కావాల్సింది ఏమిటి? ఒక మంచి స్థాయి నుంచి, మంచి కుటుంబం నుంచి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఒక ఆలోచన. ఆ ఆలోచన ఎలా ఉండాలి అంటే మీకు రాబోయే వధువు కూడా మీకు అనుకూలంగా చూసుకోవాలి. అంటే మన స్తోమత ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆలోచనలో ఉండాలి. ఇక చదువు అనేది ఆలోచన అంటే కొంతమంది అమ్మాయిలు చదువుకోవచ్చు, చదువుకోవచ్చు, కానీ సంసారం కలిగింది అంటే తెలివితేటలు, పెద్దలు చెప్పిన మాటను అంగీకరించిన స్త్రీని చేసుకుంటే కంపల్సరిగా మీ భవిష్యత్తులో కష్టాలున్నా కూడా రేపు భవిష్యత్తులో మంచి రోజులు రాబోతాయి. అదేవిధంగా మీకు ఈ యొక్క సంతానం అనేది సంకల్ప బలం కూడా కలుగుతుంది. అయితే కొంతమందికి పెళ్ళిళ్ళు కాకోకుండా ఎన్ని సంబంధాలు వచ్చినా కలవకోకుండా ఉంటూ బాధపడుతుంటారు కొంతమంది, అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అయితే వీళ్ళకి జాతక దోషాలు ఉండొచ్చు, లేదంటే వేరే ఇతరుల కారణాలు ఉండొచ్చు, లేకుంటే ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఇటువంటి సమస్యలు కూడా కొంతమందికి ఉంటాయి. అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా కొంతమందికి సంతానం కలగకోకుండా పోవడము, సంతానం నుంచి మనశ్శాంతి లేకుండా పోవడము, కలిగిన సంతానం కలిగినట్టుగా పోవడము, గర్భంలోనే నీరే కరిగిపోవడము, ఇలాంటివి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. అదేవిధంగా కొంతమంది అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఎంతవరకో కొంతమందికి ఆలోచనలు ఉంటాయి. ప్రేమ అనే 2 అక్షరాలకి ఆ భగవంతుడు ఇచ్చిన 3 మూల బంధం. ఈ బంధాన్ని ఒక ప్రేమగా మార్చుకున్న తర్వాత ఆ కుటుంబంలో ఇరువురు సంతోషంగా ఇష్టపడి వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా నిలబెట్టుకొని ఉంటే మాత్రానికి ఖచ్చితంగా వాళ్ళకి బలమైన స్థానంలో ఆ ఒక పెళ్లి కార్యక్రమం జరిగి వాళ్ళ కుటుంబంలో ప్రేమ వివాహం సంతోషంగా విజయవంతంగా జరుగుతుంది. వాళ్ళు మొదట్లోనే తప్పుడు అడుగులు వేసేసి తెలివితేటలు మీరిపోయి ఒకరినొకరిని అపార్థం చేసుకొని ఒకరి మీద ఒకరి ఇంట్రెస్ట్ లేకోకుండా కుటుంబంలో ఇబ్బందులు పడుకుంటూ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరిగా ఈ ప్రేమ పెళ్ళిళ్ళు సాగు దాకా తీసుకెళ్తాయి. పరిష్కారం ఏమీ దొరకదు. ప్రేమించిన వ్యక్తికి ఇక వాడికి పెళ్లి కాకుండా పోవడమో, వాడు బానిస అయిపోవడమో, లేకపోతే ఏదో ఒక మత్తు పదార్థానికి దూరం అయిపోతుంటాడు. అదేవిధంగా స్త్రీ కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకొని తప్పుడు మార్గాలు పోయి చెప్పుడు మాటలని తను ఏదే పెళ్లి చేసుకున్నా కూడా తన గురించి ఆలోచించి తన కెరియర్ని చెడగొట్టుకొని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనసులో ఉన్న విషయాన్ని బయట చెప్పుకోవడానికి ధైర్యం సరిపోదు. ఇటువంటి ఇబ్బంది కలిగే వాళ్ళ ప్రేమ వల్ల కూడా ఉంటారు. అదేవిధంగా ఈ ప్రేమ, పెళ్లి, సంతానం ఈ 3 మనిషికి ముఖ్యంగా భవిష్యత్తులో ఉంటాయి. దీనికంటే ముందు వృత్తిపరంగా ధర్మాన్ని పాటించేసి వాడు కుటుంబాన్ని రక్షించుకోవాలనుకున్న తెలివితేటలతో రూపాయి సంపాదించుకునే మార్గాన్ని మనిషి ప్రతి ఒక్క మనుగడ సాధించాలి. ఆ మనుగడలో నీకు ఉద్యోగం కావచ్చు, నువ్వు చేతనైన పని ఏ పని చేసుకున్నా ఆ రూపాయి నీ కష్టార్జితమే. దాన్ని పొదుపు చేసుకునే విధానం కూడా నువ్వు చూసుకోవాలి. అప్పుడే నీ జీవితం గమ్యానికి చేరుకుంటుంది. ఈరోజు రూపాయి ఉంది కదా అధికంగా ఖర్చు పెట్టావంటే ఆ రూపాయి కోసం నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావో, ఎన్ని మెట్లు దిగుతావో, దిగజారుతావో, ఎంతమంది దగ్గర అవమానం పడతావో అది ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది డబ్బు సమస్యే కాదు, రేపు నీ ప్రెస్టేజ్ సమస్య కూడా. రేపు నీ జీవితంలో నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా నిలబడాలి. నీ జీవిత గమ్యాన్ని చేరుకోవాలంటే ఇవన్నీ నీకు చుట్టుపక్కలగా అల్లుకోడు కట్టుకున్న గూడు లాంటిది. ఈ గూడుని నువ్వు నిలబెట్టుకోవాలంటే నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి. నీ మంచి మనసు, మంచి మార్గంతో వెళ్ళావంటే కంపల్సరిగా ఈ కార్యక్రమంలో మీకు అన్ని విధాలుగా జరుగుతాయి. ఇటువంటి సమస్యలు మీకు ఎవరికి ఏమున్నా కూడా మీరు ఎక్కడి నుంచైనా నాకు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగము, కుటుంబ సమస్యలు, తర్వాత ఆరోగ్య సమస్యలు, మీకు ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా, మీకు ఎటువంటి జాతక బలాల్లో దోషాలు ఉన్నా ప్రతి ఒక్కటి నేను దాన్ని జాతక చక్రం వేసి చూసి మీలో ఉన్న
ముందు జరగబోయే మనుగడ దాన్ని చూసి నేను ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేస్తాను. ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.